తెలంగాణ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా విజయపాల్ రెడ్డి గారు, వంశీ గారు, చంద్రసేన్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి, మిగతా కార్యక్రమ నిర్వాహకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రవాస తెలంగాణ వాసులు అంటే భారతీయ దేశానికి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించి ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ లేదా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన తర్వాత మీ అందరూ కూడా ఇక్కడ ఉండి మార్పు జరగాలి, ప్రజాస్వామ్యం రావాలి, ప్రజాపాలన రావాలనే ఆలోచనతో మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో గత 5 నెలల కింద ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మీ అందరి యొక్క సలహా సూచనలు ఆహ్వానిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ మరింత అభివృద్ధిలోకి రావాలి, దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉండాలనే ఆలోచనతో ముందుకు పోయేటువంటి ప్రభుత్వానికి మీ అందరి యొక్క ఆలోచన ఆకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు సంబంధించినటువంటి అక్కడ ఉండబడేటువంటి రిఫార్మ్స్ తీసుకురావడానికి కానీ అది రవాణా శాఖ కావచ్చు, లేదా ఇతరత్ర టెక్నాలజీ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా మీ దగ్గర నుంచి సలహా సూచనలు ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకన్నట్టుగా మీరు ఇక్కడ వచ్చి అనేకమైనటువంటి శ్రమపడి మీరు ఎదగడంతో పాటుగా మీరుండబడేటువంటి గడ్డ తెలంగాణకు సంబంధించి కూడా మరి అభివృద్ధిలో భాగస్వామ్యం విధంగా మీ యొక్క ఆలోచన సరళి ఉండాలని, ప్రభుత్వానికి సంబంధించి చేపట్టే కార్యక్రమాలతో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి ఎక్కువసేపు మాట్లాడకుండా తెలంగాణ బిడ్డలకు, ఆడబిడ్డలకు, అక్క చెల్లెలకు, తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లో సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మహిళలందరూ కూడా అక్కడ ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చే విధంగా అయితే ఒక సౌకర్యం కలిగిస్తున్నామో, ఇంకా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి విద్య, వైద్యము లేదా ఇతరత్ర ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విషయం లోపల కూడా ఏదైనా సలహా సూచనలు ఇవ్వమని కోరుతూ మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సాధన వట్టిగేం రాలేయాల డిసెంబర్ 3 నాడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పరిపాలించిన పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సహచార పార్లమెంటు సభ్యులందరం కలిసి సోనియా గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి తెలంగాణ అసోసియేషన్ కూడా అమెరికాలో ఇంకా మరింత తెలంగాణ ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అండ్ పొన్నం ప్రభాకర్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ పైల మల్లారెడ్డి గారు, అలాగే విజయపాల్ రెడ్డి గారు, వంశీరెడ్డి గారు అండ్ చంద్రసేన గారు కూడా వంగర నుంచి